హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్లో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. ఆయన్ను కాసేపట్లో రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. అంతకుముందు ఆయనకు 3 టౌన్ పీఎస్లో వైద్య పరీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ గొడవ ఘటనలో నిన్న రాత్రి కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. దీనికి సంబంధించిన పత్రాలు బీఆర్ఎస్ లీగల్ టీంకు అందించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆర్డీఓ మహేష్ కుమార్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిఏ, గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులతో మొత్తం 4 కేసులు బుక్ అయ్యాయి. మరోవైపు కరీంనగర్ 1 టౌన్ పీఎస్ లో ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సంజయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ ను అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, కౌశిక్ రెడ్డిని ఎప్పట్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్? సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై నమోదైన పలు కేసుల్లో నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రాత్రంతా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు ఉదయం కరీంనగర్ లో ఒక న్యాయమూర్తి నివాసంలో ఆయనను హాజరుపరిచారు. ఎందుకంటే ఈ రోజు కోర్టుకు సెలవు కాబట్టి నేరుగా న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లారు. ఇతని మీద చాలా కేసులు నమోదైనా కూడా ప్రధానంగా 2 క్రైమ్ నంబర్ 30/2025 తర్వాత 31/2025 2 కేసుల మీద ఇతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు రాత్రి 11:30కు ఇతని నామినేటెడ్ గా ఉన్న రవీందర్ సింగ్ కు పోలీసులు అధికారికంగా ధ్రువపత్రాలు అందించారు. ఆ సంబంధించిన సెక్షన్ల మీద ప్రజెంట్ న్యాయమూర్తి దగ్గర వాదనలు కొనసాగుతున్నాయి. కౌశిక్ రెడ్డి తరఫున అడ్వకేట్ మధుసూదన్ రావు, తర్వాత మాజీ మేయర్ రవీందర్ సింగ్ కూడా అడ్వకేట్ గా ఉన్నట్టు వీళ్ళిద్దరూ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇతనిపై కౌశిక్ రెడ్డి పైన నమోదైన పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వదగిన కేసులు అవి, తర్వాత రిమాండ్ కు తరలించే అవకాశం ఎంతవరకు ఉందన్న విషయంలో ఇక్కడ మనకు వాదనలు జరుగుతున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి మీద పెట్టిన ప్రధానంగా కేసుల్లో మనకు క్రైమ్ నంబర్ 30లో ఒకటి ఆర్డీఓ మహేష్ కుమార్ ఒక ఫిర్యాదు ఇచ్చాడు. తర్వాత బాధితులైన సంజయ్ కుమార్ తన పిఏ పేరు మీద ఒక ఫిర్యాదు చేయించారు. ఈ 2 ప్రధానంగా ఇప్పుడు అతన్ని అరెస్టుకు దారితీశాయి. అందులో క్రైమ్ నంబర్ 30 కింద బిఎన్ఎస్ యాక్ట్ 121(1) ఉంది, తర్వాత 132, 126(2), తర్వాత 221, 351(2) ఈ 5 సెక్షన్ల కింద నమోదు చేశారు. దీంట్లో 121(1) అనేది ఒకటి కొంచెం 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసు ఇది. దీంట్లో ప్రభుత్వ ఉద్యోగులను కావచ్చు, తర్వాత ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులను వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం, కావాలని వాళ్ళను ఇబ్బంది కలిగించడం, ఇట్లాంటి సెక్షన్లన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఈ 121(1) సెక్షన్ కిందకి వస్తాయి. దీంట్లో ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని అడ్డుకోవడం, అతను నిరోధించడం, అతను శారీరకంగా ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి ఈ సెక్షన్ ను నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద అప్ టు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. దానికి తోడు ఫైన్ కూడా విధించే అవకాశం ఉంది. అయితే 5 ఏళ్ల లోపు జైలు శిక్షలకు ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కానీ న్యాయమూర్తి దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటారనే విషయం మీద ఆధారపడి ఈ ఒక సెక్షన్ లోనే అతన్ని రిమాండ్ కు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరొక సెక్షన్ 132 తీసుకుంటే ఇది ప్రజాప్రతినిధులకు, పబ్లిక్ సర్వెంట్ల పైన దాడి చేయడం, తర్వాత క్రిమినల్ బలాన్ని ప్రయోగించడం, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం లాంటి సందర్భాల్లో 132 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. దీని కింద కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత మరొక సెక్షన్ 126(2) ఈ 2 కేసుల్లో కూడా ఈ సెక్షన్ పెట్టారు. ఈ తప్పుడు మార్గంలో అన్యాయంగా వ్యక్తులను వాళ్ళ చర్యలను నిరోధించడం, తర్వాత వాళ్ళ స్వేచ్ఛను హరించడం లాంటి నేరాలకు పాల్పడితే ఈ సెక్షన్ చేస్తారు. దీనికి కూడా 1 నెల రోజుల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా లేదా రెండింటిని కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత 221 సెక్షన్ లో ఎవరైనా ఉద్యోగి విధులను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడితే సెక్షన్ విధిస్తారు. దీంట్లో 3 నెలల జైలు శిక్ష, 2,500 రూపాయల జరిమానా లేదా రెండింటిని కూడా విధించే అవకాశం ఉంది. మరొక సెక్షన్ 351(2) కింద నేరపూరితంగా గట్టిగా బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడితే 2 సంవత్సరాలు లేదా అంతకుమించి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కౌశిక్ రెడ్డి మొన్నటి మీటింగ్ లో చేసిన చర్యల మూలంగా ఇవన్నీ పోలీసులు కేసు పెట్టారు. తర్వాత ఇంకొకటి 115(2) సెక్షన్ కింద కూడా ఉంది. అది కూడా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా అడ్డుకోవడం, దాడి చేయడం లాంటి చర్యలకు పాల్పడ్డాడు కాబట్టి అతనికి ఈ సెక్షన్ ఇంపోజ్ చేశారు. దీని మీద కూడా 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించే అవకాశం ఉంది. మరొకటి అవమానించే విధంగా మాట్లాడడం, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడడం, ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగించడం, తర్వాత ప్రజాప్రతినిధుల విధులకు ఆటంకం కలిగించడం లాంటి చర్యలన్నీ కూడా సెక్షన్ 350 కింద నమోదు చేశారు. ఇట్లాంటి నేరాలకు 2 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ విధించే అవకాశం ఉంది, లేదా ఒక్కొక్కసారి రెండింటిని కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత 292 ఇది పబ్లిక్ న్యూసెన్స్ కేసు. దీని మీద కేవలం 1,000 రూపాయల వరకు లేదా అంతకు మించి ఫైన్ విధించే అవకాశం ఉంది. ఈ మొత్తం సెక్షన్లు కనుక తీసుకుంటే 121(1) మాత్రమే కొంత సీరియస్ కేసుగా ఉంది. దీన్ని కనుక
జడ్జెస్ తీవ్రంగా పరిణిస్తూ అతని కౌశిక్ రెడ్డిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. రిమాండ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత బెయిల్ మంజూరైతే బయటకు వస్తారు, లేదంటే పోలీస్ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఓవరాల్ గా కౌశిక్ రెడ్డి కరీంనగర్ కలెక్టరేట్ లో ఒక్కసారిగా అక్కడ మాట్లాడుతున్న వారికి మైకి దూసుకెళ్లడం, తర్వాత అంతకుముందు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం స్టేజ్ పైకి వెళ్తుంటే నీకేం ప్రోటోకాల్ ఉందని వెళ్తున్నామంటూ అవమానించే విధంగా, అవహేళించే విధంగా మాట్లాడడంతో ఆయన కూడా ఒక కేసు పెట్టాడు. తర్వాత అక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు, జిల్లా కలెక్టర్ సహా చాలా మంది అధికారులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఉన్న సందర్భంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుంటే మైక్ లాక్కోవడం, నీకు మాట్లాడే హక్కు లేదు, పార్టీ ఫిరాయించావంటూ అతన్ని అవమానించే విధంగా మాట్లాడడమే కాకుండా అతని చేతిని నెట్టివేస్తూ దాదాపు దాడి చేసే లాంటి యాక్టివిటీ చేశాడు. తర్వాత బయటికి పోలీసులు తీసుకొస్తా ఉంటే కొంత అసభ్యమైన పదజాలాన్ని, వాడకూడని పదజాలాన్ని కూడా అక్కడ ఆ సభలో అధికారిక సమావేశంలో కౌశిక్ రెడ్డి వినియోగించాడు. తర్వాత బయటకు వచ్చి కూడా ప్రజలకు న్యూసెన్స్ కలిగించే విధంగా కౌశిక్ రెడ్డి వ్యవహరించాడనే ఈ మొత్తం సెక్షన్లన్నీ కూడా దాని చుట్టే తిరుగుతా ఉన్నాయి. ఇప్పుడు నమోదైన కేసులు కేవలం ఆర్డీఓ మహేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు, తర్వాత సంజయ్ కుమార్ తన పిఏ ద్వారా ఇచ్చిన 2 ఫిర్యాదుల మీదనే ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొన్ని కేసులు అతని మీద ఉన్నాయి. దాని మీద అవి మళ్ళోసారి కూడా పోలీసులు చర్య తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కౌశిక్ రెడ్డి వివాదాలు కంటిన్యూగానే అవుతున్నాయి. కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన యాక్టివిటీ అంతా కూడా చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఉంటాడు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కావచ్చు, బీఆర్ఎస్ లో చేరక ముందు కావచ్చు, అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు కావచ్చు, చాలా యాక్టివిటీస్ లో కూడా ఆయన తెలంగాణ ఉద్యమ టైంలో మానకోట దగ్గర చదివిన సంఘటన కావచ్చు, మా గవర్నర్ రాష్ట్ర తొలి పౌరురాలైన గవర్నర్ విషయంలో కూడా కొంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మహిళలను అవమానించే విధంగా మాట్లాడాడు. తర్వాత అరకెపూడి గాంధీ విషయంలో చేసిన కామెంట్స్ మనం చూసాం. అప్పట్లో చాలా రచ్చరచ్చ అయింది. ఇతని ఇంటి మీద వాళ్ళు దాడి చేయడం, పరస్పరం దాడులకు పాల్పడడం, ఇట్లాంటి చర్యలు చేశారు. ఇట్లా ప్రతిసారి కూడా కౌశిక్ రెడ్డి చేస్తున్న యాక్టివిటీ ద్వారా గత కొంతకాలంగా కొంత న్యూసెన్స్ అయితే చెలరేగుతా ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా కౌశిక్ రెడ్డి తీరు మీద మొన్న చాలా ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డి ఈ చేస్తున్న చర్యల వెనుక పార్టీ అధిష్టానం ప్రోత్సాహం ఉందనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నమాట. ఎందుకంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా కౌశిక్ రెడ్డిని కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేయలేదు అంటే వాళ్ళే వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నారన్న అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కావచ్చు, విప్ ఆది శ్రీనివాస్ కావచ్చు, తర్వాత ఇక్కడ కరీంనగర్ లోని ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా కూడా కౌశిక్ రెడ్డి చర్యను తప్పుపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుకోవాల్సి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా అడ్డుకోవడం లేదంటే వాళ్ళే ప్రోత్సహిస్తున్నారనేమో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఈ మొత్తం చర్య కీలకం, ఒక పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా మొన్న కలెక్టరేట్ ఘటన నిరూపించింది. ఆ ఘటనలోనే రాత్రి నుంచి కూడా కరీంనగర్ లో ఒక హైడ్రామా క్రియేట్ అయింది. ఎందుకంటే హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా కరీంనగర్ తీసుకొచ్చారు. నిజానికి అతని మీద నమోదైన ఈ 2 కేసులు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్ నమోదైనాయి. అతని నేరుగా 1 టౌన్ అవకాశం ఉన్నప్పటికీ కూడా పీటీసీకి పంపించి అక్కడి నుంచి 3 టౌన్ కి పంపించారు చంద్రిక. కొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఇప్పుడు నేను చెప్పిన కేసులనే సెక్షన్లన్నిటి మీద కూడా విచారణ జరిపి ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలనుంది.